వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజైతే మీ ముందుకైతే మన బాల్ గణేష ఉన్నారు కదండి, మన బాల్ గణేషకి అన్న సమారాధన అండి. ఎంత చక్కగా అయిందంటే చాలా బాగుందంటే నిజంగా దేవుడు కరుణ అనుకోవాలండి. ఒక్క చుక్క వర్షం పడలేదన్నమాట, అంత చక్కగానే అయ్యిందనమాట. ఆర్టీసీ లేఅవుట్లో ఉన్న గణపతి అంటే మామూలుగా ఉంటారేటండి, మన వాళ్ళు అయితే వంటలతో అదరగొట్టేశారనమాట. సూపర్గాను ప్రతి ఒక్క ఐటెం తెచ్చుకొని అందరూ వనభోజనాల్లాగా తిన్నాం అనమాట. అంత చక్కగా జరిగింది గణేష్ భోజనాలు. ఎప్పుడూనా అన్న సంతర్పణ పెద్దదిగా చేసేవాళ్ళం అనమాట. వర్షాల వల్లను ఎవరికి కొంచెం ఇబ్బంది పడతామనుకొని ఈసారి అయితే ప్రతి ఒక్కరి ఇంటి నుండి వండుకొని తెచ్చుకోవడం జరిగిందనమాట. చూడండి మన గణేష్ వారు ఎలా ఉన్నారు. బాల్ గణేష్ మామూలుగా అయితే లేదు, ఎలా పెట్టిన ఆర్టీసీ లేఅవుట్లో అని ఫుడ్ అంటే మామూలుగా ఉండదు కదండి. అందుకని మీ ముందుకు కూడా తీసుకొచ్చానండి. అయితే పిల్లలందరూ అమ్మ కొంచెం వీడియోస్ తీయండి అంటే పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పాపం వీళ్ళు సర్వ్ చేసి ఇప్పుడు తింటున్నారనమాట పిల్లలందరూ. ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగానే. ఇంటి ఫుడ్ అయితే మామూలుగా ఉండదు కదండి. చూడండి ఆర్టీసీ లేఅవుట్ ఫుడ్ ఎలాగ ఉందంటే మామూలుగా ఉండదు కదా, మొత్తంగా నిండిపోద్ది అనమాట. ఎంతో చక్కగాను ప్రతి ఒక్కరు వచ్చి తిని చేసి హ్యాపీ ఫీల్ అయ్యారండి. ప్రతి ఒక్కరింటి నుండి ప్రతి ఒక్క ఐటెం వండుకొని తెచ్చుకోవడం, చక్క స్వీట్స్ అని అన్నీనండి. హ్యాపీగాను ఎంతో బాగాను. ఎంత హ్యాపీగా అంటే వర్షాలు పడుతుంది అసలు ఎలాగా చేయడం, దీపారాధన ఎలా చేయడం అనుకొని ఆలోచించాం. అలాగే అన్న సంతర్పణ ఎలా చేయాలి అని ఆలోచించాం. అలాగన్నిటికీ బాల్ గణేష్ ఏంటంటే నేనున్నాను మీరు నడండి అన్నట్లుగా అందరికీ ఫుల్గాను ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఒక పిక్నిక్లా అయిపోయిందనమాట. సూపర్గా ఉంది. అలాగే మాతో పాటు మీకు కూడా చూపించాలని మీ ముందుకైతే తీసుకొచ్చామండి. అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరున అందరూ బిజీ అనమాట. లాస్ట్ ఎండింగ్ అయిపోయింది. చాలాసేపటి నుండి పాపం సర్వ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు తినడం అనమాట. స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మీ ముందుకైతే మేము తీసుకొచ్చామండి. ప్రతి ఒక్కరిపైన స్వామివారి ఆశీస్సులు అనేది ఉంటుంది అనండి. పాపం మలిసిపోయిన వాళ్ళందరూ తింటున్నారనమాట. లాస్ట్ పచ్చడి అయితే హైలైట్ అనమాట. సాంబార్ కానీ, బిర్యానీ కానీ, నెక్స్ట్ అన్నీ గారెలు అన్నీ చాలా ఐటమ్స్ అండి. మేము కొంచెం అనుకున్నాము కానీ ప్రతి ఇంటి నుండిన ఎవరికాలు వండుకొని తెచ్చేయడం వల్ల చాలా ఎక్కువ ఫుడ్ వచ్చిందనమాట. గణేష ఎలా అయినా చేసుకుంటారండి, సూపర్.